అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 3. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏం పొత్తు? 2 కొరింథీ 6:14. మనము దేవుని స్వకీయ జనము గనుక మన పిలుపుకు పనికి తగినట్లుగా మనము జీవించవలను. ఏలైనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనం, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. ద్వితీయోపదేశకాండము 14:2. మన సంభాషణ ద్వారా, మన జీవన విధానం ద్వారా మనము దేవుని సొత్తైన వారమని, ఆయన స్వకీయ జనమని కనపరుచుకునవలెను. ఆ వర్తమానంతోనే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చిరి. వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వెంటనే దేవుడి మాటలను మోషే ద్వారా పలికెను. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినేలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నిర్గమకాండం 19:5-6 ఇదే విషయమును మనం 1 పేతురు 2:9 చదువుదుము. మీరు దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తైన ప్రజలు అనే మాటకు మార్జిన్లో కొనబడిన ప్రజలు అని ఉంది. ప్రభువు మనలను కొనుట వలన మనం ఆయనకు చెందుదుము. ఇదే తలంపును 1 కొరింథీ 6:20 చూస్తున్నాం. విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. ఆయన మహిమను కనపరచు ప్రజలముగా నుండుటకు మనము కొనబడితిమి. మనము ప్రత్యేకించబడిన జీవితం జీవించవలసి ఉన్నది. ద్వితీయోపదేశకాండం 13:6-9 అవిశ్వాసులను వివాహం చేసుకుని వారికి గంభీరమైన హెచ్చరిక కలదు. విశ్వాసుల మధ్య ఇది సామాన్యమైన బలహీనతగాను శోధనగాను ఉన్నది. నెమ్మదిగా వారిని ప్రభు వైపు త్రిప్పవచ్చును, లేక ఆకర్షించవచ్చునను ఉద్దేశంతో వారు అవిశ్వాసులను వివాహం చేసుకుందరు. దానికి బదులుగా వారే అవిశ్వాసులైన తమ పాలిభాగస్తుల ద్వారా వారి జీవన విధానం వైపు ఆకర్షింపబడుదురు. రహస్యంగా వారితో కలిసి సినిమాలకు వెళుదురు. నెమ్మదిగా వారితో కలిసి లోక సంబంధులైన వారితో కలిసిపోదురు. వారి దేవాలయంలో కూడా వెలుటకు ప్రారంభించుదురు. మొదట రహస్యంగా ఈ కార్యములు చేదురు. ఆ తర్వాత దేవుని ఇంటికి వచ్చుట పూర్తిగా మానివేదురు. దేవుడు నీకు కఠినమైన హెచ్చరికనిస్తున్నాడు. శత్రువు నిన్ను మోసగించనీయకుము. నీ పరలోక స్వాస్థ్యమును పాలిభాగమును శత్రువు అపహరించనీయకుము. దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలైనగా ఐగుప్తు దేశములో నుండి, దాస్య గృహములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. ద్వితీయోపదేశకాండము 13:10. చాలామంది విశ్వాసులు అన్యుల చేత మోసగించబడి, పిల్లలు జన్మించినప్పుడు, వివాహ సందర్భములలోనూ, సమాధి సమయంలోనూ చాలామంది విశ్వాసులు అన్యజనుల ఆచారములను అనుసరించుదురు. వారు ఆ విధంగా చేయుటకు కారణం అవిశ్వాసులతో విజ్జోడుగా నుండుటే. కొందరు విశ్వాసులు అనుసరించు ఈ అన్యాచారములను దేవుడు ద్వేషించును. దేవుని వాక్యమే మన మార్గదర్శి. దేవుని సంపూర్ణతను, ఆయన పాలిభాగమును మనం సంపూర్ణముగా అనుభవించవలనైనా మనం సంపూర్ణముగా ప్రత్యేక జీవితమును జీవించవలను. మన జీవితములలో, కుటుంబములలో అన్ని రకములైన సాంప్రదాయములు, ఆచారములను పూర్తిగా విడిచిపెట్టవలను. నీ దేవుడిని యెహోవా దృష్టికి యథార్థమే దాన్ని చేయుచు. నీ దేవుడిని యెహోవా మాట వినున్నప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. ద్వితీయోపదేశకాండము 13:18. నీ మార్గమంతటిలో
ఆయనను అనుసరించుటకు కావలసిన కృపను, బలమును, ధైర్యమును దయచేయమని ప్రభువును అడుగుము. ప్రైజ్ ది లార్డ్.